నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. సో ఘోరమైన యాక్సిడెంట్ కదా, 3 రైళ్లు గుద్దుకునేసరికి ఛానల్స్లో చూసారా, కుప్పలు తెప్పలు డెడ్ బాడీస్. అన్ఫార్చునేట్ అది, రైట్. అయితే ఈ యాక్సిడెంట్కి సంబంధించి చిరంజీవి గారు వెంటనే స్పందించారు. వాళ్ళకి కావాల్సినంత బ్లడ్ మనం పంపించాలి అన్నట్టు. అండ్ ఇలాంటిది ఏదైనా ఒక క్రూషియల్ టైం వచ్చినప్పుడు నేను సినిమాల్లో ఉన్నాను, నాకు సంబంధం ఏంటి అనేది అనుకోకుండా వెంటనే ఆ న్యూస్ను ఫాలో అవుతూ చిరంజీవి గారు స్పందించడం చాలా మెచ్చుకోవాల్సిన విషయం, అభినందించాల్సిన విషయం, రైట్? ఏం చెప్తారు దీని గురించి? గతం గురించి కూడా మాట్లాడుకుంటే, ఎక్కడన్నా ఏదైనా విపత్తు వస్తే ఫస్ట్ సినిమా వాళ్ళు వెళ్తారు చూసావా, వాళ్ళ చేతనైనంత విరాళాలు. ఈవెన్ మీడియా కూడా ఇప్పుడు సినిమా వాళ్ళు వెళ్ళేది వాళ్ళ తరఫున ఎంతో ఇస్తారు, వాళ్ళ అభిమానులందరి చేత కొంచెం కలెక్ట్ చేసి ఇస్తారు. మీడియా కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎవరైనా సరే ఇట్లా విరాళాలు అనేస్తే ఎవరికి తోచినంత దాంట్లో వేస్తుంటే వాళ్ళు కూడా ఇంత జమ చేసి ఇవ్వడం, ఇట్లాంటివి మనం చూస్తూనే ఉంటాం ప్రతిసారి. నాకు నిజంగా సంతోషం వేస్తుంది అప్పుడప్పుడు. ఎక్కువ రాజకీయ నాయకులు ఎట్లా అంటే ఎంత వస్తే అంత దోచుకుందాం అనే చూస్తారు తప్ప ఏ కాంట్రాక్ట్ పడితే మనకి ఎంత మిగులుద్దో అని అవి చూసాం. కానీ ఒక సినిమా వాళ్ళు నిస్వార్థంగా ఉంటారు. ఆ విషయంలో అయితే మనం కూడా ఇండస్ట్రీలో ఉన్నందుకు గర్వపడాలి చెప్పాలి అంటే. సరే, ఈ విషయం పక్కన పెట్టేస్తే, ఇక కరోనా టైంలో కూడా చిరంజీవి గారి సేవలు మనం చూసాం. ఇప్పుడు చాలామందికి ప్లాస్మా కావాలంటే వీళ్ళు చేసిన కంట్రిబ్యూషన్ ఇంత కాదు అంత కాదు చాలా. మన రిపోర్టర్లు మనకు చెప్పినటువంటి న్యూస్ ఏంటంటే, అంటే వాళ్ళు అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి కదా మనకి పంపించేది ఎవిడెన్స్. అన్ని ఛానల్స్లో వస్తున్నాయి, బట్ మనకు తెలిసిన పబ్లిక్ డొమైన్స్లో ఇన్ఫర్మేషన్ నిజంగా దారుణంగా జరిగింది. సాయంత్రం 7 అరౌండ్ అంట, 6:50కి ఆ బెంగళూరు హౌరా అది ఏదో ఎక్స్ప్రెస్, అది కొంచెం పట్టాలు తప్పింది అక్కడ ఒరిస్సాలో. పట్టాలు తప్పితే సరే తప్పింది కొంచెం అట్లా ఏదో వేరే ట్రాక్ పైకి తప్పింది, అది అట్లా ఉంది. ఏదో మొన్న కూడా 2-3 ట్రైన్లు ఇట్లా పట్టాలు తప్పితే వెంటనే మరమ్మతులు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇక ట్రైన్ పట్టాలు తప్పింది అంటే నెక్స్ట్ వీళ్ళకి సిగ్నలింగ్ వ్యవస్థ నీట్గా ఉండాలి. ఇప్పుడు కవచ్ ట్రయల్ రన్ అనేది బాగానే సక్సెస్ అంటారు, మరి కవచ్ టెక్నాలజీ ఏమైంది? సో ఆ రకంగా వీళ్ళు ట్రయల్ రన్ చేస్తూ బాగానే ఉండంటారు. చూస్తే నేను మొన్న వందే భారత్ ట్రైన్లు కూడా బర్రెని ఢీకొడ్డాయి, ఎద్దులను ఢీకొడ్డాయి. ఇక అది మనం ఏం చేయలేం, పాపం అవి దాటితే ఓవర్ స్పీడ్ వెళ్తాయి. కానీ ఇట్లా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ అవుతాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక ట్రైన్ పట్టాలు తప్పినా, ఒక దగ్గర రైల్వే ట్రాక్ మరమ్మతులు చేసిన వీళ్ళ సిగ్నలింగ్ వ్యవస్థ చాలా ఇదిగా ఉంటుంది. చాలా అలర్ట్ ఉంటారు, చెప్తారు అటు నుంచి వచ్చే ట్రైన్ ఇటు నుంచి వచ్చే ట్రైన్ ఆపేస్తారు, ఎందుకంటే అక్కడ ఏదో జరిగిందండి అని. అట్లా ఏం జరగలే, ఇది పట్టాలు తప్పి నీట్గా ఇట్లా కూర్చుంది. దాని తర్వాత కొరమాండల్ అది ఎక్స్ప్రెస్సే, అది షాలిమార్ నుంచి చార్మినార్ వెళ్ళేది, అది ఓ రేంజ్లో వచ్చి దీన్ని కొట్టేసింది. ఫస్ట్ వీళ్ళు తప్పినప్పుడే కొంచెం ఏదో అయింది అని అందరు భయంగా ఉంటే ట్రైన్లు ఎవరు దిగరు కదా, అట్లా ఉంటారు. ఏం జరుగుతుంది, ఏమైనా చేస్తారేమో చూద్దాంలే కాస్త వచ్చేసి కొట్టేసింది. ఇది కొట్టేసిన తర్వాత ఈ అన్ని అటు ఇటు ఒక టైప్ ఆఫ్ సిచ్యువేషన్, ఎవరికి ఏం చేయాలో అర్థం కాదు. ఇంకొక ట్రైన్ వచ్చింది, సగము అసలు మనం ఏం చేస్తున్నాం, ఏం జరిగింది అనే లోపే కొంత తొందర దిగేద్దాం ట్రైన్ ఏదో రకంగానే లోపే అటు నుంచి వచ్చే గూడ్స్ మళ్ళీ కొట్టేసింది. అంటే ఇప్పటివరకు అయితే 2-3 కొట్టాయి, అప్పటికి ఆపగలిగేది ఇంకెన్ని ట్రైన్లు పోతాయి అక్కడ నుంచి. ఆ సిగ్నలింగ్ వ్యవస్థ అటు సిగ్నలింగ్ వ్యవస్థ ఏమైంది, ఇటు సిగ్నలింగ్ వ్యవస్థ అంటే వీళ్ళని కూడా తప్పు అని అనలేము. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్, ఇప్పుడు ఎవరు కావాలని చేయరు కదా, కొన్ని లోపాలు కూడా ఉంటాయిలే. కానీ మరి 250 మంది వరకు పోయారు ఇప్పటి వరకు. అండ్ ఇంకా మృతుల సంఖ్య పెరుగుతానే ఉంది, తగ్గట్ల. కొంతమంది కింద ఉండిపోయారట, మనం విజువల్స్ లో చూస్తాం. ఇప్పుడు ఆ హౌరా ఎక్స్ప్రెస్ దాంతోనే పోవాల మరణాలు, కొరమాండల్ వచ్చి కొట్టేసరికి పాపం ఇదేదో అయ్యింది. కొరమాండల్ పడి ఇంకో ట్రాక్ మీద పడితే దాన్ని ఆ ట్రైన్ కొట్టేసింది. సో ఇట్లా ఒకదాని మించి ఒకదాని మీద ఒకటి అంతమంది పోయారు. 900 మంది వాళ్ళకి తెలుసా. ఇప్పుడు కొరమండల్ తెలియదు కదా పాపం, ఇక్కడ ఏదో అవుతుంది, మేము ఈరోజు పల్టీలు కొట్టి చచ్చిపోతాం. ఆ జర్నీ ఆ రోజు ఎందుకు ప్లాన్ చేసుకున్నారో, ఎవరికి ఏమైందో, ఇక వాళ్ళ కుటుంబాలు ఇవన్నీ కూడా హెల్ప్ లైన్స్ అయితే వేసారు, అందరూ ఎంక్వైరీలు చేస్తున్నారు. వాళ్ళు వెళ్తున్నారు ఆ ట్రైన్లలో, అటు వెళ్ళి ఇటు వస్తారు. విజయవాడ వాళ్ళే 150 మంది వరకు ఉన్నారట ఆల్మోస్ట్. పెద్ద రైల్వే స్టేషన్ కదా, ఎక్కువ మంది. ఇప్పుడు సికింద్రాబాద్ దాటితే ఇటు ఇక్కడే దిగుతారు, లేదా అటు విజయవాడలో దిగాలి.
అంతమంది అక్కడ ఉన్నారు. ఓ బాబోయ్, అది మాట్లాడుకోవడానికి ఒక రకంగా ఉంది. సో ఆల్మోస్ట్ అక్కడ కూడా అంబులెన్స్లు 50-60 అంబులెన్స్లు పెట్టారు. సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి. ఆ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా మేమున్నాం ముందని వచ్చి ఒక్కొక్కరిని కాపాడుతున్నారు. అండ్ చాలామందికి ఇప్పుడు బ్లడ్ అవసరం. సో రకరకాల మంది క్యాంపులు పెట్టుకొని మరి బ్లడ్ సేకరించే పనిలో ఆ ఊర్లో ఉన్న యూత్ కూడా మేము రక్తం ఇస్తామని ముందుకు వస్తున్నారు. ఇంతవరకు ఓకే. అక్కడ ఉన్న హాస్పిటల్స్ అవన్నీ కూడా కొంచెం మరీ సీరియస్ అయిన వాళ్ళని ఇంకా పెద్ద పెద్ద వాటికి తీసుకెళ్తున్నారు. కాకపోతే ఏంటి, అందరికీ ఇప్పుడు గత 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు ఏంటి, అసలు దేశ చరిత్రలో చాలా పెద్ద ఘోర ప్రమాదం ఇది. ఇంత పెద్ద రైలు అంటే ఒక రైలు ఇంకొక రైలు ఢీకొట్టుకోవడమో లేకపోతే ఒక రైలు పట్టాలు తప్పడమో చూసాం, కానీ ఒకేసారి 3 రైళ్ళు అసలు ట్రైనా ఇది అని గుర్తుపట్టలేకుండా నుజ్జు అయింది. ఇప్పుడు వీళ్ళదన్న పీపుల్స్ గూడ్స్ ట్రైన్, అది ఇంకా భారీ ఏవేవో తీసుకొని వస్తుంది. అది గూడ్స్ ట్రైన్లు గట్టిగా ఉంటాయి కదా. ఇప్పుడంటే మన ఈ పబ్లిక్ ట్రైన్లు ఏమన్నా అనుకోవచ్చు, కానీ గూడ్స్ ట్రైన్లు చాలా గట్టిగా ఉంటాయి. అవి మీద పడి ఇంకెంతమంది చనిపోయారు. అది దానివల్ల అనిపించింది. అంటే రాసి మనం పొద్దంతా ఇప్పుడు ఆ వార్తల్ని మన రిపోర్టర్లు తెచ్చిన సహాయంతోనో లేకపోతే ప్రత్యక్ష సాక్షులు వాళ్ళకి చెప్పినటువంటి సమాచారం మాట్లాడుకుంటున్నాం, కానీ ఒకసారి ఊహించు పర్టికులర్గా సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ పరిస్థితి అసలు ఎలా ఉంటుంది. అసలు వాళ్ళకి ఆ రోజు అసలు ఏం తెలియదు కదా. టీవీ ముందు కూర్చుంటే మనకే బుర్ర పనిచేయదు. నాకు ఆ విజువల్స్ వస్తుంటేనే కళ్ళెలా. ఇంకా అదేమన్నా కనీసము నార్మల్ ట్రాక్ మీద అయింది, కానీ ఏ బ్రిడ్జ్లో మీదనో అయి ఉంటే అది ఇంకా దారుణం. అంటే ప్రమాద తీవ్రతని మనం అంచనా వేయలేం, కానీ బట్ ఓవరాల్గా ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇట్లాంటి ఏ ఉన్నా చిరంజీవి గారు ముందుంటారు, మనకు తెలిసిందే. ఆయనకి బ్లడ్ బ్యాంక్ తరఫున ఆయన వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ పిలుపునిచ్చాడు. బ్లడ్ ఇవ్వండి, మీరు కూడా సేకరించండి, ఎక్కడనున్న రక్తదానాలు శిబిరాలు పెట్టండి, సేకరించండి. సాధ్యమైనంత వరకు మనం బ్లడ్ సప్లై చేయగలిగితే ఎంతో కొంతమందిని మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఆల్మోస్ట్ ఒక 900 మంది, అంటే అధికారికంగా 1000 మంది అనుకో. బ్లడ్ చాలా పోయిన వాళ్ళు అందులో ఒక 500 మైనా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఏదో అవసరాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి వీలైనంత సహాయం చేద్దామని చెప్పి అయితే పిలుపునిచ్చారు. అంతవరకు ఓకే. అసలు ఆ రేంజ్ ప్రమాదాలు మనము పొద్దున్న లేచి చూసి అయ్యో పాపం అనుకుంటాం, కానీ ఒక్కసారి ఆ సిచ్యువేషన్ ఊహించుకుంటే అసలు ఒళ్ళు గగురుపాటు అయిపోతుంది. అసలు మామూలుగా ఉండదు. నాకు పర్సనల్గా ఇప్పటికీ ఒకరోజు అనుకోకుండా నెల్లూరు వెళ్తూ బాపట్లలో ఎందుకో ఆగింది అది ఆ ట్రైన్. అది ఎందుకు ఆగిందో ఆ ముండమోపి ట్రైన్, నిజంగా అది యాక్చువల్ బాపట్ల ఆగేది కాదంట. అక్కడ ఎందుకు చీరాలలో ఆగాలి. అది ఎందుకు బాపట్లలో ఆగిందో తెలియదు. ఆగింది. ఆనందం తట్టుకోలేక నేను దిగి వాడి థమ్స్అప్లో ఏవేవో తీసుకున్న తర్వాత ఇది మెల్లిగా కదిలింది. అప్పుడే కదిలి ఎక్కడైనా ట్రై చేసి నా వల్ల పట్ల కొంచెం వేగం పెరిగింది. నేను అప్పటికి ఇట్లా ఉన్నా, ఆ కానిస్టేబుల్ వచ్చి లాగేశాడు నన్ను. లేకపోతే ఏదో తెలియదు. నాకు ఇప్పటికే తలుచుకుంటే భయం. నెక్స్ట్ అతను లగేజ్ లోపల ఉంది అంటే ఆ చీరాల దాటి నెక్స్ట్ ఒంగోలు రైల్వే స్టేషన్లో ఆగింది. అది అక్కడ వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకొని నాకు మళ్ళీ అటునుంచి ఏదో ట్రైన్ వస్తే ఇక్కడికి పంపించారు. నాకు రికవర్ చేసేసి ఇచ్చేసారు. ఐఎమ్ హ్యాపీ. తర్వాత మళ్ళీ నేను నెల్లూరు వెళ్ళాను. ఇది జరిగిన సిచ్యువేషన్. బట్ అంటే 1-2 సార్లు చిన్నగా మనకి ఏమైనా ట్రైన్ దగ్గర అయితేనే ఇంత అనిపిస్తుంది. అలాంటిది ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగితే అసలు ఎలా ఉంటుందో అనేది బాబోయ్ అనిపిస్తుంది. కానీ ఈ టైంలో అందరికీ ఖచ్చితంగా అక్కడ కావాల్సింది బ్లడ్. సో దానికి చిరంజీవి గారు పిలుపునివ్వడం, వాళ్ళకి ఏదైతే సహాయక చర్యలు ఉంటాయో దానికి సంబంధించి ఫ్యాన్స్కి పిలుపునివ్వడం మాత్రము రైట్. అంటే చాలామంది సినిమా వాళ్ళని చాలా తక్కువ చేసేస్తూ ఉంటారు, బట్ ఆ సినిమా వాళ్ళే వెంటనే స్పందిస్తూ కూడా ఉంటారు కదా. థ్యాంక్ యూ సో మచ్.